Good afternoon, my dear students. So we are in ratios and proportions. సో మనం నిన్నటి వరకు కొన్ని మోడల్స్ చూసాము. ఈరోజు కొన్ని కొత్త మోడల్స్ చూద్దామండి. ఈ క్లాసెస్కి సంబంధించిన ఏంటివి ఇవన్నీ కూడా సిపిఓ ఎస్ఎస్ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చిన క్వశ్చన్స్ కాబట్టి ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చూడండి. సో ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సంబంధించినంత వరకు ఏదైనా ఒక క్వశ్చన్ చేసేటప్పుడు ఆ క్వశ్చన్కి సంబంధించి మనకు ఆ క్వశ్చన్ని ఏ విధంగా ఇచ్చాడు, మనం ఏ విధంగా చేయాలి అనే ఆలోచన క్వశ్చన్ చూడగానే రావాలండి. క్వశ్చన్ చూడగానే రావాలి కాబట్టి మనం చేసే విధానాలు కూడా కొంచెం జాగ్రత్తగా చేస్తే సరిపోతుంది. ఒక్కసారి ఇక్కడ క్వశ్చన్ చూడండి. హియర్ ద క్వశ్చన్ ఈస్ ఏ బ్యాగ్ కంటైన్స్ 180 rupees, in which 1 rupee 50 paise and 25 paise coins. Their ratios are 2:3:4. Then find the number of all types of coins separately. మనకేమి ఇచ్చాడు అంటే ఒక బ్యాగులో 1 రూపీ 50 పైస్ అదేవిధంగా 25 పైస్ కాయిన్స్ ఉన్నాయంట. కానీ నెంబర్ ఆఫ్ కాయిన్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి అంటే 2:3:4. ఇప్పుడు కాయిన్స్ వచ్చేసి 2:3:4 అంటే మనకు దీనిలో గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే 1 రూపీ కాయిన్స్ ఏమో 2 ఉన్నాయి, అదేవిధంగా 50 పైస్ కాయిన్స్ వచ్చేసి 3 ఉన్నాయి, అదేవిధంగా 25 పైస్ కాయిన్స్ వచ్చేసి 4 ఉన్నాయి. అంటే సింపుల్గా గమనిస్తే మనం ఏం చేయాలి అంటే ఒకవేళ దీన్నే మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్వర్ట్ చేసుకుంటే మనీ వైజ్గా చేసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ 2 × 1 అంటే ఇది ఎంత అవుతుందంటే 2 రూపీస్. 3 × 50 పైస్ కాయిన్స్ అంటే ఎంత అవుతుందంటే 3/2 అంటే హాఫ్ ఎన్పి కదండి, హాఫ్ ఎన్పి కాబట్టి ఆ విధంగా చేసుకుంటాము. 25 × 4 అంటే మనకి ఎంత అవుతుందంటే 1 రూపీ. అంటే 25 పైస్ కాయిన్స్ 4 ఉన్నాయి అంటే మీనింగ్ ఏంది అంటే 25 పైస్ కాయిన్స్ వచ్చేసి 1 రూపీ అవుతుంది. దీన్ని మనం మొత్తం కంటిన్యూస్గా అటు ఇటు మల్టిప్లై చేస్తే 4:3:2 అవుతుంది. అంటే ఇది ఏమవుతుంది, ఇప్పుడు మనీ పాయింట్ ఆఫ్ వ్యూలోకి కన్వర్ట్ చేసాం. అంటే ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనీ ఇస్తే బ్యాగ్లో ఉన్న మనీ ఇస్తే మనకు రేషియో ఏ విధంగా ఇస్తాడంటే కాయిన్స్ ఇస్తాడు. ఒకవేళ ఇక్కడే మనకు కాయిన్స్ ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ ఏమి ఇస్తాడంటే మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తాడు. అంటే రేషియో ఇక్కడ ఉండే అమౌంట్ రెండు ఆపోజిట్లో ఉంటాయి. ఇప్పుడు మనకు అమౌంట్ అంతా ఎంత ఉందండి, ఇక్కడ 180. అంటే అమౌంట్లో అంటే మనీ ప్రకారం 4:3:2 అంటే ఇది ఎన్ని టైమ్స్ అవుతుందండి, 9 టైమ్స్ అవుతుంది. ఈ 9 టైమ్స్ వాల్యూ 180 అంటే 1 టైం వాల్యూ ఎంత అవుతుందండి, ఇది వచ్చేసి 20 రూపీస్. 1 టైం వాల్యూ 20 రూపీస్ అంటే ఇప్పుడు 1 రూపీ 50 పైస్ 25 పైస్ అంటే మనకు మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని ఉంటాయి ఇక్కడ అండి, 4 × 20 అంటే 80 రూపీస్ ఏమో 1 రూపీ కాయిన్స్ ఉంటాయి. అదేవిధంగా 3 × 20 అంటే మనకి ఎంత అవుతాయండి, 60 రూపీస్ ఏమో 50 పైస్ కాయిన్స్ అవుతాయి. 2 × 20 అంటే 40 రూపీస్ వచ్చేసి మనీ ఇది అవుతుంది. కానీ మనకు అడుగుతున్నది ఏంటి అంటే ఇక్కడ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ కాయిన్స్ సపరేట్లీ. మనను కాయిన్స్ వైజ్ అడుగుతున్నాడు అంటే ఒకసారి చూడండి, 1 రూపీ కాయిన్స్ 80 ఉంటే 80 కాయిన్సే ఉండాలి, అంతే కదండి, 80 ఉండాలి. అదే 50 పైస్ కాయిన్స్లో 60 రూపీస్ ఉన్నాయి అంటే ఎన్ని కాయిన్స్ ఉండాలి అంటే 1 రూపీ ఈజ్ ఈక్వల్స్ టు 2 రూపీస్ కదండి, 1 రూపీ ఈజ్ ఈక్వల్స్ టు 250 పైస్ కాయిన్స్ కదండి. సో 60 × 2 అంటే ఎంత అవుతుంది, 120. ఇక్కడ కూడా మనకు 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు 425 పైస్ కాయిన్స్ కాబట్టి ఇది ఎంత అవుతుందండి, 160. అంటే మనకు మొత్తం కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అంటే 80, 120, 160 కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుందంటే ఇది అవుతుంది. చాలా సింపుల్గా ఉంటుంది. ఒకటి ఏంటి అంటే ఇది కాయిన్స్ ఇచ్చాడు, ఇది మనీ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ మనీ ఎంత ఉందో చూసుకొని మనీ చూసుకున్న తర్వాత మాత్రమే కాయిన్స్లోకి మనం వెళ్ళాలి. కాబట్టి ఒక్కసారి అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి ప్లేబ్యాక్ చేసుకొని చూడండి, కొంచెం జాగ్రత్తగా వహించండి. నెక్స్ట్ మనకు సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకు అంతకు ముందుకు సేమ్ అదే మోడల్లో మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి అంటే 1 రూపీ 50 పైస్ కాయిన్స్, 1 రూపీ
50 పైస్ కాయిన్స్, 25 పైస్ కాయిన్స్ ఉన్నాయి. మనకు ఏమున్నాయి ఇక్కడ అంటే ద నెంబర్ ఆఫ్ 50 పైస్ కాయిన్స్ ఈజ్ డబుల్ ద నెంబర్ ఆఫ్ 25 పైస్ కాయిన్స్. అంటే మనకు 1 టైమ్స్ ఇది ఉన్నది అనుకోండి, 1 టైం ఇది ఉంటే 50 పైస్ కాయిన్స్ ఎన్ని ఉంటాయి? 4 టైమ్స్. అండ్ 4 టైమ్స్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్. అంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ద నెంబర్ ఆఫ్ 50 పైస్ కాయిన్స్ ఈజ్ 4 టైమ్స్ మీన్స్ దిస్ ఈజ్ 1 టైం. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు రేషియోస్లో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కాయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి దీనికి ఇక్కడ ఎక్స్టెండ్ చేయండి, ఇది గ్యాప్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తే 2:8 అంటే మల్టిప్లై చేయడం పైనుంచి కింది వరకు ఫస్ట్ వీడియోలోనే చెప్పాను కదా. సో ఇక్కడ 1 ఏంటి ఏమవుతుందంటే 4 రూపీస్. అంటే మనకి ఇప్పుడు కాయిన్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు అమౌంట్ పరంగా చూస్తే ఏ విధంగా అవుతుంది అంటే అమౌంట్ వచ్చేసి అమౌంట్ 2 రూపీస్ ఉంటే 2 రూపీసే ఉంటుంది. 50 పైస్ కాయిన్స్ వచ్చేసి 8 ఉంటే దాన్ని ఏమవుతాము అంటే 8 50 పైస్ కాయిన్స్ అంటే మనకు 4 రూపీస్ వస్తుంది. 25 పైస్ కాయిన్స్ 4 ఉన్నాయి అంటే మనకు దీని యొక్క అమౌంట్ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అమౌంట్ ఎంత ఉంది కాబట్టి ఈ టోటల్ అమౌంట్ కూడితే మనకి ఎంత వస్తుందంటే 7 టైమ్స్. 7 టైమ్స్ వాల్యూ ఎంత అంటే 56. అంటే 2 + 4 + 1 ఎంత అంటే 7 కాబట్టి 7 టైమ్స్ 56. 1 టైమ్ ఈజ్ ఈక్వల్ టు 8. అంటే ఇప్పుడు అమౌంట్ వచ్చేసి ఎంత అవుతుంది అండి ఇక్కడ 8 మల్టిప్లై చేస్తే అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది 16 రూపీస్ అవుతుంది, ఇది వచ్చేసి 32 రూపీస్ అవుతుంది, ఇది వచ్చేసి మనకి ఎంత అవుతుందంటే 8 రూపీస్ అవుతుంది. మనకు అడుగుతున్నది ఏందయ్యా అంటే ఇక్కడ వాట్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ 50 పైస్ కాయిన్స్. కాస్ట్ వాల్యూ వచ్చేసి ఇంత ఉంది అంటే మనం ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 50 పైస్ కాయిన్స్ యొక్క కాస్ట్ 32 రూపీస్ అంటే కాయిన్స్ ఖచ్చితంగా ఎంత ఉండాలండి? డబుల్ ఉండాలి. అంటే 32 × 2 అంటే ఎంత అవుతుందంటే 64 కాయిన్స్ ఉండాలి. కాబట్టి మనకు ఆన్సర్ ఎంత అవుతుందంటే 64 కాయిన్స్ అవుతుంది. ఈ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ మోడల్లో 2 క్వశ్చన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్లో కూడా ఒకసారి అబ్జర్వ్ రైట్. ఇక్కడ కూడా చూడండి, అంతకుముందుకేమో ఇక్కడ అమౌంట్ ఇస్తే ఇప్పుడు కాయిన్స్ ఇచ్చాడు, ఇక్కడేమో వాల్యూ ఇచ్చాడండి. వాల్యూ ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలి? ఆపోజిట్లో ఉన్నప్పుడు ఏదో ఒక దానిలో కన్వర్ట్ చేయాలి కాబట్టి రేషియో ఎంత ఇచ్చాడు అంటే 13:11:7 ఇచ్చాడు. అంటే వాల్యూ అంటే అమౌంట్ యొక్క వాల్యూ ఇంత ఉంది అంటే మనకు ఎన్ని కాయిన్స్ ఉంటాయి ఇక్కడ అంటే 1 రూపీ 50 పైస్, అదేవిధంగా మనకు ఉండేది ఏంటయ్యా అంటే 25 పైస్. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు ఏమవుతుందంటే 13 రూపీస్ ఉంది అంటే కాయిన్స్ కూడా మనకి ఎన్ని ఉంటాయి? ఇక్కడ 13 కాయిన్సే ఉంటాయి. అదే దీని యొక్క వాల్యూ 2 ఉంది అంటే ఇక్కడ 1తోనే మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ 50 పైస్ కాయిన్స్కి మాత్రం 2తో మల్టిప్లై చేయాలి. ఎందుకంటే 2 50 పైస్ కాయిన్స్ అవుతేనే 1 రూపీ కాబట్టి మన కాయిన్స్ ఎన్ని అవుతాయి అంటే 22 కాయిన్స్ అవుతాయి. ఇక్కడ మనం 4తో ఎందుకు మల్టిప్లై చేస్తున్నంటే 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు 4 కాయిన్స్ కాబట్టి 28. అంటే కాయిన్స్ ఎన్ని అయ్యాయి చూడండి, ఇక్కడ మనకు మొత్తంగా చూస్తే 50 + 13 ఎంత అవుతుందంటే 63 అవుతుంది. అంటే 63 రూపీస్ వాల్యూ అంటే 63 కాయిన్స్ వచ్చేసి మనకి ఎంత అయింది అంటే ఇక్కడ వచ్చేసి 63 కాయిన్స్ వచ్చేసి మనకి ఎంత అవుతుంది చూడండి ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 63 వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 378. అయితే 1 టైం వాల్యూ ఎంత అవుతుందంటే ఇక్కడ 6. అంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్ చూసినప్పుడు ఇక్కడ 6తో మల్టిప్లై చేస్తే 13 × 6 ఎంత అవుతుందంటే 78. నెక్స్ట్ ఇక్కడ 6 చేస్తే 132, ఇక్కడ 6తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుందంటే 6 8 జా 48, 6 2 జా 12 + 4 ఎంత అవుతుందంటే 168. సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 50 పైస్ కాయిన్స్. 50 పైస్ కాయిన్స్ అంటే ఇదే కదండి, మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ వచ్చేసి 132. అంటే ఏదవుతుందండి? ఏ అనేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించండి, ఒకసారి చూసుకొని చేసే విధానాలు డెవలప్ చేసుకోండి. ఈ 3 క్వశ్చన్స్లో ఉంటే ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో 1 ఆర్ అదర్ టైం ఈ క్వశ్చన్స్ వస్తున్నాయి, జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్, ఏ హార్ట్ ఈజ్ బ్రోకెన్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఫీలింగ్స్ 1:2:3. సో ఫీలింగ్ ఏ విధంగా ఉంది అంటే 1:2:3:4. ద కాస్ట్ ఆఫ్ హార్ట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నెంబర్ ఆఫ్ ఫీలింగ్స్. అంటే ఇప్పుడు ఏమంటున్నాడు అంటే
ఇది మొత్తం కలిసి ఏమవుతుంది అంటే కాస్ట్ ఆఫ్ ఫీలింగ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫీలింగ్స్. అంటే ఎంత అవుతుంది? ఇది స్క్వేర్ అంటే ఇది 1 స్క్వేర్ అవుతుంది, ఇది 2 స్క్వేర్ అవుతుంది, ఇది ఎంత అవుతుందండి? 3 స్క్వేర్ అవుతుంది, ఇది ఎంత అవుతుందండి? 4 స్క్వేర్. దీని వాల్యూ ఎంత అంటే 1 ప్లస్ 4 ప్లస్ 9 ప్లస్ 16. అంటే దీని మొత్తం ఎంత అవుతుందండి? 30 అయింది. ఒకవేళ ఇలా బ్రోకెన్ అవ్వకుండా ఉంది అనుకోండి, దేర్ ఈజ్ ఎ లాస్ ఆఫ్ 700 ఆన్ బ్రోకెన్ హార్ట్, ఫైండ్ ద ఇనిషియల్ కాస్ట్ ఆఫ్ ద హార్ట్ అంటున్నాడు. అంటే ఒకవేళ ఇలా బ్రోకెన్ అవ్వకుండా ఉంటే స్క్వేర్ చేసినప్పుడు 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ఎంత అవుతుందండి? ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ మనకు 10 అయింది. అంటే 10 స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుందండి? ఇక్కడ మనకు 10 స్క్వేర్ వాల్యూ వచ్చేసి 100 అయింది. ఒకవేళ బ్రోకెన్ అవ్వకుండా సమ్ ఆఫ్ ద టర్మ్ చేస్తే 100 అయ్యేది కాస్త బ్రోక్ అయిన తర్వాత 30 అయింది అంటే మనకి ఎంత డిఫరెన్స్ వచ్చిందండి? ఇక్కడ మనకు 70 డిఫరెన్స్. ఈ 70 డిఫరెన్స్ వాల్యూ ఎంతకి ఇచ్చాడు అంటే 70 వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 700 అయితే 1 టైం వాల్యూ ఎంత అవుతుందంటే 10. 1 టైం వాల్యూ 10 అంటే మనకు కావాల్సింది ఎంత అండి? ఇప్పుడు మనకు ఫైండ్ ద ఇనిషియల్ కాస్ట్ ఆఫ్ ద హార్ట్. ఫైండ్ ద ఇనిషియల్ కాస్ట్ ఆఫ్ ద హార్ట్ అంటే 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 అంటే ఎంత అవుతుందంటే 10. సో 10 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎంత అవుతుందండి? ఇక్కడ 100 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుందండి? ఇక్కడ 100 వాల్యూ కాబట్టి ఇది మొత్తం చేసినప్పుడు 10 స్క్వేర్ అవుతే ఎంత అవుతుందండి? 100. 100 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుందండి? ఇక్కడ మనకు 1000 ఆన్సర్ అవుతుంది. సో జాగ్రత్తగా గమనించుకోండి. సింపుల్గా ఏం చేయాలంటే ఒకవేళ బ్రోక్ కాకుండా ఉంది అనుకోండి, ఇది మొత్తం కలిసి ఎంత అవుతుందంటే 10. సో 10 స్క్వేర్ వాల్యూ 100. బ్రోక్ అయిన తర్వాత సపరేట్ స్క్వేర్స్ ఎంత అవుతుందంటే 30. అంటే వీటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 70. 70 టైం వాల్యూ 100 అంటే 1 టైం వాల్యూ 10. 1 టైం వాల్యూ 10 అన్నప్పుడు 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ఈజ్ 10 స్క్వేర్. 10 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 100. సో 100 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుందంటే 1000. ఎందుకు అంటే ఇక్కడ మనకు టైమ్స్ వాల్యూ ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా 10తో మల్టిప్లై చేయాలి. జాగ్రత్తగా గమనించుకోండి, ఇది చాలా సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్, ఆన్ ద హోల్ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ద రేషియో ఆఫ్ ల్యాండ్ అండ్ వాటర్ ఈజ్ 1:2. సో ఈ విధంగా ల్యాండ్ ఉందనుకోండి, ఈ విధంగా ల్యాండ్ ఉంటే మనం ఇక్కడ చూసుకుంటే 1:2 రేషియోలో ఉందంటండి. నార్థన్ హెమిస్ఫియర్ ఇది వచ్చేసి నార్త్, ఇది వచ్చేసి సౌత్ తీసుకున్నాం అనుకోండి. నార్థన్ హెమిస్ఫియర్లో ఎంత ఉందంటే 2:3. దీని యొక్క విలువ 2:3 అవుతుంది. అంటే ఇది 50%కి కదండి ఈక్వల్ అయ్యేది. ఒకవేళ ఇది 50%కి ఈక్వల్ అవుతే మనం ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే అండి 2:3 ఇది ఉంది అంటే వాటర్లో. సౌదరన్లో కూడా అంతే ఉంటుందా అంటే అది మనం చెప్పలేము. కాకపోతే మనకు ఆన్ ద హోల్ ద రేషియో ఆఫ్ ల్యాండ్ అండ్ వాటర్లో 1:2 ఉంది కాబట్టి 1:2 అన్నప్పుడు 1:2 అన్నప్పుడు దీన్ని 10 అని రాస్తాం. అంటే 0 యాడ్ చేస్తే 10 ఎంత అవుతుందండి? 20 అవుతుంది. అంటే ఆన్ ద హోల్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు ల్యాండ్ మొత్తం మనం 30 యూనిట్స్గా గమనించుకుంటే, ఇది 30 యూనిట్స్గా గమనించుకుంటే నార్థన్ హెమిస్ఫియర్లో మనకి ఎంత ఉందండి? ఇక్కడ 2:3. ఇది 2:3 అంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మొత్తం ఎర్త్ను నేను ఎందుకు 0 యాడ్ చేస్తానంటే 1:2 అంటే +3 అవుతుంది కాబట్టి ఎన్ని జీరోస్ అన్నా యాడ్ చేసుకోవచ్చు. లేదు సార్ నేను 2 జీరోస్ యాడ్ చేసుకుంటే 300 అవుతుంది. అంటే నార్థన్ హెమిస్ఫియర్లో 15 ఉంటుంది, సదరన్ హెమిస్ఫియర్లో కూడా 15 ఉంటుంది కదండి. సదరన్లో నార్థన్లో కూడా 15 ఉంది అంటే హోల్ ఎర్త్ వచ్చేసి ఈ విధంగా ఉంది అంటే ఇక్కడ 2 + 3 ఎంత అవుతుందండి? 5. 5 టైమ్స్ వాల్యూ ఎంత అంటే 15 అంటే 1 టైం వాల్యూ 3. 1 టైం వాల్యూ 3 అంటే నార్థన్ హెమిస్ఫియర్లో ఇప్పుడు అబ్జర్వ్ చేసినప్పుడు 2:3 అన్నప్పుడు ఇంటూ 3 చేయాలి కదా. అంటే ఇది 6 అవుతే మనకేమవుతుంది అంటే ఎర్త్ వాటర్ ఎంత అవుతుందంటే 9 అవుతుంది. కానీ మనకున్నది ఏంది అంటే ఓవరాల్ ఎర్త్ మొత్తం ఎంత ఉంది అంటే 10 టైమ్స్ వచ్చేసి ఎర్త్ ఉంటే 20 టైమ్స్ వాటర్ ఉంటుంది. అంటే ఆల్రెడీ 6:9 ఇక్కడ వచ్చింది అంటే మిగతా సదరన్లోనే కదండి వచ్చేది. కాబట్టి ఇక్కడ మనం ఆ -6 అదేవిధంగా ఆ -9 తీసేస్తే 10 - 6 అంటే 4 అవుతుంది. 20 - 9 అంటే ఎంత అవుతుందంటే 11 అవుతుంది. కాబట్టి 4:11 అనేది ఆన్సర్ అవుతుంది. మళ్ళీ ఒక్కసారి వినండి.
మనకేం చేశాడు అంటే ఆన్ ద హోల్ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ ఇన్ ద రేషియో ల్యాండ్ అండ్ వాటర్ 1:2. అంటే ల్యాండ్ అండ్ వాటర్ 1:2 ఉంటే నేను దాన్ని ఏం చేశానంటే మన సౌలభ్యం గురించి దీన్ని 10 దీన్ని 20గా రాసుకున్నాను. ఇప్పుడు 0 క్యాన్సిల్ అయితే అదే 1:2 అవుతుంది. ఎందుకు సౌలభ్యంగా అంటే నువ్వు 300 తీసుకున్నా నో ప్రాబ్లం, ఇది 100 200 తీసుకున్నా నో ప్రాబ్లం. 10 + 20 అంటే 30. హోల్ ఎర్త్ వచ్చేసి మనకు 30 ఉంది అంటే నార్థన్లో సగం ఉంటుంది, సదరన్లో కూడా సగం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే నార్థన్ యొక్క రేషియో ఎంత ఇచ్చాడంటే 2:3 అంటే 5 టైమ్స్ వాల్యూ 15 అంటే 1 టైం వాల్యూ 3 అన్నప్పుడు నార్థన్లో ల్యాండ్ వాటర్ 6:9. కానీ మనకు ఆన్ ద హోల్ అబ్జర్వ్ చేసినప్పుడు ల్యాండ్ వాటర్ 10:20 అంటే దీన్ని -6 - 9 చేస్తే 4:11 అంటే సదరన్లో ల్యాండ్ అండ్ వాటర్ ఎంత అవుతుందంటే 4:11 అనేది ఆన్సర్ అవుతుంది. సో జాగ్రత్తగా గమనించుకోండి. ఇది మనకు చాలాసార్లు రిపీటెడ్గా అడిగాడండి క్వశ్చన్. ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకోండి. అర్థం కాకపోతే ఒకటికి చూడండి. నెక్స్ట్, ఏ సమ్ ఆఫ్ 2495 డివైడెడ్ అమాంగ్ ఏబిసి సచ్ దట్ ఇఫ్ వి డిక్రీజ్డ్ 15 రూపీస్, మొత్తం ఓవరాల్గా ఎంత ఉంది అంటే 2495 ఉందంట. దాంట్లో వచ్చేసి ఆ ముగ్గురిని ఊరికే ఉంచకుండా ఏ షేరును 15 రూపీస్ తగ్గించాడు, బి షేర్ను వచ్చేసి 30 రూపీస్ తగ్గించాడు, అదేవిధంగా సి షేర్ను 50 రూపీస్ తగ్గించాడు. అంటే ఓవరాల్గా తగ్గించింది ఎంత అండి అంటే ఇక్కడ 15 30 50 అంటే చేసినప్పుడు ఎంత అవుతుంది చూడండి, 80 + 15 ఎంత అంటే 95. అంటే -95 తీసేస్తే మనకి ఎంత అవుతుంది చూడండి, 2495లోంచి -95 తీసేస్తే 2400 కదండి. ఇలా 15 30 50 తీసేసిన తర్వాత రేషియో ఎంత అవుతుందండి అంటే 3:2:7 అయింది. మనకి ఇక్కడ ఓవరాల్గా చూసినప్పుడు 7 + 3 + 2 అంటే ఎంత అవుతుంది, ఇది మొత్తం కూడితే 12 టైమ్స్ వాల్యూ వచ్చేసి 2400 అంటే 1 టైం వాల్యూ ఎంత అవుతుందండి 200. ఇప్పుడు మనకు అడుగుతున్నది ఏంటంటే వాట్ ఆర్ ద షేడ్స్ ఆఫ్ ఏబిసి అంటే మన ఇక్కడ 200 మల్టిప్లై చేస్తే ఎంత అవుతుందండి 600. అదేవిధంగా ఇక్కడ కూడా 200 మల్టిప్లై చేస్తే 400. ఇక్కడ కూడా అదే విధంగా 200 మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది అంటే 1400. కానీ ఒరిజినల్ షేర్ కావాలి కాబట్టి మొదట్లో ఎంత తగ్గించాడు 15, ఇక్కడ 30, ఇక్కడ 50 తగ్గించాడు కాబట్టి చివరికి ఏం చేయాలి అంటే వాటిని యథావిధిగా +15 +30 +50 చేసేస్తే మనకి ఎంత అవుతుందంటే 615 430 1450 ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే ఇది అవుతుంది. అంటే ఈ క్వశ్చన్లో ఉన్న చిన్న స్పెషాలిటీ, అంటే చిన్న స్పెషాలిటీ ఏం కాదు, చిన్న లూప్ హోల్ ఏంది అంటే ఇక్కడ ఆల్రెడీ డిడక్ట్ చేసిన తర్వాత రేషియో ఇచ్చాడు కాబట్టి మనం కూడా డిడక్ట్ చేసి అమౌంట్ని ఈక్వల్ చేస్తాం. తర్వాత మనకు ఒరిజినల్ అమౌంట్ కావాలంటే ఎంత డిడక్ట్ చేసామో అంతే దాన్ని ఇక్కడ మనం కూడుకుంటూ వెళ్తే సరిపోతుందండి. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ నేను రేపు క్వశ్చన్ పేపర్లో వెతికిన తర్వాత ఇంకా మనకు ఈ రేషియో ప్రపోర్షన్ సంబంధించి డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తే మళ్ళీ ఇంకో క్లాస్ తీసుకుంటాను. ఒకవేళ క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్గా వేరే లేవు, కామన్గా ఉన్నాయి అంటే నేను నెక్స్ట్ మిక్చర్ అండ్ అలిగేషన్స్కి వెళ్తానండి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.